రైట్ తబస్సం. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు భోంచేస్తాను? ఉంటే సార్. ఓకే. ఇప్పుడు లేకపోతే అంటే అర్థం ఏమి? మీ ఇంట్లో లేకపోతే ఆ, సార్. సో ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ మా అత్తగారింట్లో ఉంటే మా అత్తగారింట్లో భోంచేస్తాను. ఇస్ ది స్టేట్మెంట్. నౌ ద క్వశ్చన్ ఈజ్ మా అత్తగారింట్లో ఎప్పుడు భోంచేస్తాను? మీ ఇంట్లో లేకపోతే సార్. యా నవ్యశ్రీ. మీ అత్తగారి ఇంట్లో ఉంటే సార్ భోంచేస్తారు సార్. తబస్సం ఓకే. ఓకే సార్. జాగ్రత్తగా ఆలోచించు. అత్తగారింట్లో ఉన్నామా లేదా అన్నది ఎప్పుడు చెక్ చేస్తామని అంటే మా ఇంట్లో లేకపోతే అత్తగారింట్లో ఉన్నామా లేదా అని చెక్ చేస్తాం. కానీ అత్తగారింట్లో ఎప్పుడు భోంచేస్తాం అంటే మా ఇంట్లో లేకపోతే కాదు. ఒకవేళ అత్తగారింట్లో ఉంటే అప్పుడు అత్తగారింట్లో భోంచేస్తాం. నౌ అగైన్ కంటిన్యూయేషన్. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ మా అత్తగారింట్లో ఉంటే మా అత్తగారింట్లో భోంచేస్తాను. లేకపోతే ఇప్పుడు లేకపోతే అంటే అర్థమేమి? అక్కడ లేకపోతే సార్. అత్తగారింట్లో కూడా లేకపోతే. తబస్సం ఓకే. ఓకే సార్. ఓకే. సో ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ మా అత్తగారింట్లో ఉంటే మా అత్తగారింట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ తబస్సం వాళ్ళ ఇంటికి పిలిస్తే తబస్సం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాను. తబస్సం ఓకే. ఓకే సార్. నా మై క్వశ్చన్ ఈజ్ తబస్సం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు భోంచేస్తాను? తబసం వాళ్ళ ఇంట్లో ఉంటే సార్. ఆ, ఒకవేళ తబస్సం వాళ్ళ ఇంట్లో ఉంటే తబస్సం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాను. ఒకవేళ మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు మా అత్తగారి ఇంట్లో ఉన్నానా లేదా, తబస్సం పిలిచిందా లేదా, ఇవేవి నేను చెక్ చేసే అవసరం లేదు. శిల్ప అర్థమవుతోందా ఇది? ఎస్ సార్. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ మా అత్తగారి ఇంట్లో ఉంటే మా అత్తగారి ఇంట్లో భోంచేస్తాను. సారీ. లేకపోతే ఒకవేళ తబస్సం వాళ్ళ ఇంటికి పిలిస్తే తబస్సం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ డబ్బులుంటే హోటల్లో భోంచేస్తాను. లేకపోతే భోంచేయను. ఇప్పుడు ఇవన్నింటిలో ఒకటేసారి ఒకసారికి ఎన్ని జరుగుతాయి? యా అక్షర. సార్ ఒకటే జరుగుతుంది సార్. ఇవన్నిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. ప్రాబ్లం ఎక్కడానంటే ఇది జరిగింది అంటే ఆ తర్వాతవి ఏవి చెక్కవు. ఇది జరిగితే ఆ తర్వాతవి ఏవి చెక్కవు. ఇది జరిగితే ఆ తర్వాతవి ఏవి చెక్కవు. తపస్సు అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే. సో సో వాస్ ద థింగ్ వి వర్ డిస్కసింగ్. When we need to place a condition with else, then we take help of if, developing a chain called if-else-if ladder. When we get a requirement of dividing program into multiple parts and execute only one amongst them, then we can prefer if-else-if ladder. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న కేసు చెప్తాను. ఆ, మీరు ఏదో ఒక స్కూల్కి మీరు ప్రాజెక్ట్ రాస్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకోండి. ఏదో ఒక స్కూల్కి. ఆ స్కూల్ అంటే ఇంకా స్టూడెంట్ మార్క్స్ ఇన్పుట్ తీసుకొని స్టూడెంట్కి ఏ ర్యాంక్ వచ్చింది, లేకపోతే వాడు పాస్ ఆ ఫెయిలా అని కనుక్కోవాలి. దానికి కోడ్ రాయండి అన్నారని అనుకుందాం. నవ్యశ్రీ ఓకే. ఓకే సార్. ఓకే, దే ఆస్క్ యూ టేక్ ఇన్పుట్ ఆఫ్ స్టూడెంట్ నంబర్, నేమ్, marks in 6 subjects, calculate total and average, display
messages as follows. So, average less than 35 fail అని డిస్ప్లే అవ్వాలి. యావరేజ్ లెస్ దెన్ 50 థర్డ్ క్లాస్ అని డిస్ప్లే అవ్వాలి. యావరేజ్ లెస్ దెన్ 60 సెకండ్ క్లాస్ అని డిస్ప్లే అవ్వాలి. యావరేజ్ లెస్ దెన్ 75 ఫస్ట్ క్లాస్ అని డిస్ప్లే అవ్వాలి. యావరేజ్ లెస్ దెన్ ఓకే యావరేజ్ గ్రేటర్ దెన్ 75 డిస్టింక్షన్ అని డిస్ప్లే అవ్వాలి అని ఆ స్కూల్ వాళ్ళు మీకు చెప్పినారని అనుకుందాం. తబస్సం ఓకే. ఓకే సార్. ఇప్పుడు దీనికి మనము ఇక్కడ ఏదో మనకి అంటే వాళ్ళు ఆ, ఏ స్కూల్ కోసం చేయాలనుకున్నామో వాళ్ళు మనకి ఇలా కాన్సెప్ట్ ఇచ్చారు కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ అలాగే కోడ్ రాసామని అనుకోండి. ఇఫ్ యావరేజ్ లెస్ దెన్ 35 సే ప్రింట్ ఆఫ్ ఫెయిల్ ఫర్ ఎగ్జాంపుల్. తబసం ఓకే. ఎస్ సార్. ఇప్పుడు అలాగే ఇఫ్ యావరేజ్ లెస్ దెన్ 50 సే ప్రింట్ ఆఫ్ థర్డ్ క్లాస్. If average less than 60, say print of second class. If average less than 75, print of first class. If average greater than 75, print of distinction. ఒకవేళ ఇలా కోడ్ రాసామని అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏదో 85% వచ్చిందని అనుకుందాం యావరేజ్. ఓకే నవ్యశ్రీ. ఓకే సార్. 85 యావరేజ్ వస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మన కోడ్కి? డిస్టింక్షన్ సార్. యా డిస్టింక్షన్ వస్తుంది రైట్. యా తబస్సం ఒకవేళ 25 వస్తే ఫెయిల్ సార్. యా ఫెయిల్స్. ఫెయిల్. యా శిల్ప వాట్ యూ సే? యావరేజ్ 25 వస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఫెయిలే సార్. యా నవ్య అక్క. యా వాట్ ఎవర్ యూ గెస్ స్పీక్ అవుట్. ఫెయిల్ అనే వస్తుంది అనుకుంటా సార్. నౌ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు ఈ ఇఫ్కి ఈ ఇఫ్కి సంబంధం లేదు. ఇది వేరే ఇఫ్, ఇది వేరే ఇఫ్. ఈ ఇఫ్ ఈ సెమీకోలన్ దగ్గర ఆగిపోయింది. ఈ ఇఫ్ ఈ సెమీకోలన్ దగ్గర ఆగిపోయింది. ఈ ఇఫ్ ఈ సెమీకోలన్ దగ్గర ఆగిపోయింది. ఈ ఇఫ్కి అసలు సంబంధం లేదు. ఇది ఎలాంటిది అంటే ఒకవేళ ఆకలిస్తే భోంచేస్తా. ఇది ఎలాంటిది అంటే ఒకవేళ మూడు ఉంటే సినిమాకి పోతా లాంటిది. దానికి దీనికి అసలు సంబంధం లేదు. కాబట్టి 85 ఇచ్చినారనుకోండి యావరేజ్. 85 లెస్ దాన్ 35 ఫాల్స్ కాబట్టి ఫెయిల్ రాలా. 85 లెస్ దాన్ 50 ఫాల్స్ కాబట్టి థర్డ్ క్లాస్ రాలా. 85 లెస్ దాన్ 60 ఫాల్స్ కాబట్టి సెకండ్ క్లాస్ రాలా. 85 లెస్ దాన్ 75 ఫాల్స్ కాబట్టి ఫస్ట్ క్లాస్ రాలా. 85 గ్రేటర్ దాన్ 75 ట్రూ కాబట్టి డిస్టింక్షన్ వచ్చింది. తబస్సం ఇంతవరకు ఓకే. ఓకే సార్. నౌ స్టార్ట్ థింకింగ్. 25 యావరేజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 25 లెస్ దాన్ 35 ట్రూ నా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కాబట్టి ఫెయిల్ అని వస్తుంది. ఆ తర్వాత ఇది కూడా చెక్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ 25 లెస్ దాన్ 50 ట్రూ నా ఫాల్సా నవ్యశ్రీ? యా నవ్యశ్రీ. ఫాల్స్ సార్. 25 లెస్ దాన్ 50 ఫాల్సా నవ్యశ్రీ? సారీ సార్. గ్రేటర్ దెన్ 25 లెస్ దాన్ 50. యా నవ్యక్క వాట్ హ్యాపెండ్? నథింగ్ సార్. 25 లెస్ దాన్ 50 ఫాల్సా ట్రూనా?
ట్రూ సార్. నౌ స్టార్టెడ్ థింకింగ్ రైట్ 25 less than 50 is true. కరెక్టే కదా తబస్సం? ఎస్ సార్. కాబట్టి థర్డ్ క్లాస్ అని కూడా వస్తుంది తబస్సం. ఆ తర్వాత మళ్ళీ ఇది చెక్ అవుతుంది. నవ్య 25 less than 60, ట్రూ సార్. కాబట్టి సెకండ్ క్లాస్ అని కూడా వస్తుంది. 25 less than 75, ఇది కానీ ట్రూనే సార్. కాబట్టి ఫస్ట్ క్లాస్ అని కూడా వస్తుంది. 25 less than 25 greater than 75 ఫాల్స్, కాబట్టి డిస్టింక్షన్ రాదు. అంటే ఇప్పుడు మనం ఇలా కోడ్ రాసి యూజర్కి ఇచ్చేస్తే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఒకవేళ పొరపాటున యావరేజ్ 25 వచ్చింది అంటే మన ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమిస్తుందో తెలుసా తబస్సం? సారీ బాస్, నువ్వు ఫెయిల్ అయినావు, కంగ్రాచులేషన్స్, నువ్వు పాస్ అయినావు థర్డ్ క్లాస్లో, వెరీ గుడ్, నీకు సెకండ్ క్లాస్ వచ్చింది, ఎక్సలెంట్, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు. ఇన్ని అవుట్పుట్లు వస్తాయి. ఆర్ యూ గెటింగ్ దిస్ తబస్సం? ఎస్ సార్. ఇలా వస్తే కరెక్టా? నో సార్. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు కమ్స్ ఇన్ టు పిక్చర్ ఇంతకుముందు మనం చెప్పుకున్న లంచ్ బ్రేక్. ఒకవేళ మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో భోంచేస్తాను. నవ్య ఓకే? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ లేకపోతే, ఇది జాగ్రత్తగా గమనించండి, లేకపోతే ఒకవేళ మా అత్తగారింట్లో ఉంటే మా అత్తగారింట్లో భోంచేస్తాను. సే లేకపోతే ఒకవేళ తబస్సం వాళ్ళ ఇంటికి పిలిస్తే తబస్సం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాను. లేకపోతే ఒకవేళ డబ్బులుంటే హోటల్లో భోంచేస్తాను. ఇప్పుడు ఇక్కడ లేకపోతే భోంచేయను ఈస్ గుడ్ ఎనఫ్. ఆర్ యూ గెటింగ్ దిస్ తబస్సం? ఎస్ సార్. ఇప్పుడు 85 ఇచ్చినారనుకోండి, 85 less than 35 ఫాల్స్, కాబట్టి ఎల్స్ రన్ అయిపోయింది. శిల్ప ఓకే? ఓకే సార్. ఎల్స్ రన్ అయిపోయింది. ఎల్స్ లో ఇప్పుడు మళ్ళీ యావరేజ్ లెస్ దాన్ 50 అని చెక్ అయింది. ఇఫ్ ఒకవేళ మా అత్తగారింట్లో ఉంటే, మా అత్తగారింట్లో ఉన్నానా లేదా ఎప్పుడు చెక్ చేస్తాం? మా ఇంట్లో లేకపోతే. సో ఇప్పుడు యావరేజ్ లెస్ దాన్ 50 ఎప్పుడు చెక్ అయింది? యావరేజ్ లెస్ దాన్ 35 ఫాల్స్ అయితే చెక్ అయింది. ఆబ్వియస్లీ ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు 85 less than 50 ఫాల్స్ కాబట్టి ఎల్స్ రన్ అయిపోయింది. ఇప్పుడు దానిలో 85 less than 60 ఫాల్స్ కాబట్టి ఎల్స్ రన్ అయిపోయింది. ఇప్పుడు 85 less than 75 ఫాల్స్ కాబట్టి ఎల్స్ రన్ అయిపోయింది. ఇక్కడ ఇంకేం కండిషన్ లేదు కాబట్టి ప్రింట్ అప్ డిస్టింక్షన్ రన్ అయిపోయింది. ఆర్ యు గెటింగ్ దిస్ అక్షర? ఎస్ సార్. ఇప్పుడు అలా కాకుండా 25 ఇన్పుట్ ఇచ్చినామని అనుకుంటాం. నౌ స్టార్ట్ థింకింగ్ 25 less than 35. నవ్య ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కాబట్టి ప్రింట్ ఫెయిల్ అన్నది డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి ఎల్స్ చెక్ కాలేదు. కబస్సం ఓకే? ఎస్ సార్. ఎల్స్ చెక్ అయితే అప్పుడు ఆ ఎల్స్ తో కనెక్ట్ అయి ఉన్న ఇఫ్ చెక్ అవుతుంది. అసలు ఎల్స్ చెక్ అవ్వలేదు అంటే ఇఫ్ ఎందుకు, ఇఫ్ లో ఉన్న కండిషన్ ఎందుకు చెక్ అవుతుంది? ఈ కండిషన్ చెక్ కాల. ఈ కండిషన్ చెక్ అయ్యి ఇది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ రన్ అవుతుంది. అసలు ఈ కండిషనే చెక్ అవ్వలేదు కాబట్టి ఈ ఎల్స్ రన్ కాల, కాబట్టి ఈ కండిషన్ చెక్ కాల, కాబట్టి ఈ ఎల్స్ రన్ కాల, కాబట్టి ఈ కండిషన్ చెక్ కాల, కాబట్టి ఈ ఎల్స్ రన్ కాల. అంటే ఇప్పుడు 25 ఇస్తే ఇది ఒక్కటి రన్ అయింది, మిగిలినవి చెక్ కాల. మిగిలినవి చెక్ ఎలా కాలేదు అంటే మనము ఉత్త ఇఫ్లు పెట్టలా, ఇండిపెండెంట్ ఇఫ్లు పెట్టలా. ఆ ఇఫ్ పెట్టేటప్పుడు ఆ ఇఫ్ని ఎల్స్కి తగిలించినాం. ఏ ఎల్స్కి అంటే అంతకు ముందు ఉన్న ఇఫ్ యొక్క ఎల్స్కి ఈ ఇఫ్ని తగిలించినాం. తవస్తుంది ఓకే? ఓకే సార్. సో ఇలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా ఆలోచించినారనుకోండి, దిస్ వాట్ వెన్ యూ గెట్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ డివైడింగ్ ప్రోగ్రామ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ అమాంగ్స్ట్ దెమ్, దెన్ యూ ప్రిఫర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ వాడితే మీకు సిస్టమ్ మీద బర్డన్ తక్కువ ఉంటుంది. ఉత్త ఇఫ్స్ వాడితే మీకు రాంగ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాడు ఇచ్చిన దాన్ని ఆలోచించి అర్థం చేసుకోండి. 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అన్నాడు, కరెక్టే.
మరి 50 కంటే తక్కువ వస్తే థర్డ్ క్లాస్ అంటే 20 అంటే కూడా థర్డ్ క్లాసా అంటే కాదు. వాడికి 35 కంటే ఎక్కువ వచ్చి 50 కంటే తక్కువ వస్తే అప్పుడు వాడు థర్డ్ క్లాస్. కరెక్టే కదా నవ్యశ్రీ? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ లెస్ దాన్ 35 ఫెయిల్ అని మనం అన్నాం. ఇది బాగానే ఉంది. 35 కంటే ఎక్కువ వస్తే అప్పుడు 50 కంటే తక్కువ వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు 35 కంటే ఎక్కువ వస్తే అని మళ్ళీ మనం ఇక్కడ నా అబ్జర్వ్ దిస్ మనం ఇలా రాయొచ్చు. యావరేజ్ గ్రేటర్ దాన్ 35 అండ్ యావరేజ్ లెస్ దాన్ 50 అని ఇలా రాయొచ్చు. అప్పుడు థర్డ్ క్లాస్ కరెక్టే. కానీ ఇది అనవసరంగా మనం రాసి దాన్ని చెక్ చేయడానికి బదులు ఇక్కడ ఎల్స్ అంటే ఎల్స్కి అర్థం అదే కదా, యావరేజ్ లెస్ దాన్ 35. ఎల్స్ అంటే అర్థం ఏమైనా అంటే యావరేజ్ లెస్ దాన్ 35 ఫాల్స్ అయింది అంటే 35 కంటే ఎక్కువ. సే ఇక్కడ ఎవ్రీ ఎల్స్ హ్యాస్ ఇట్స్ కరెస్పాండింగ్ ఇఫ్. ఈ ఎల్స్కి ఇది కరెస్పాండింగ్ ఇఫ్, ఈ ఎల్స్కి ఇది కరెస్పాండింగ్ ఇఫ్, ఈ ఎల్స్కి ఇది కరెస్పాండింగ్ ఇఫ్. ఓకే శిల్ప? ఓకే సార్. యా అక్షర, ఎనీ డౌట్ ఇన్ దిస్? నో సార్. రైట్, నేను ఒక పని చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ దట్ విత్ మీ ఆర్ నాట్. టెక్స్ట్స్ సి నోట్బుక్ దీనిలో లేదు. కాలేజ్ నోట్స్ 22 జావా క్లౌడ్ వెబ్ 23 24. ఏంటివి ఎసెన్షియల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. పెద్దగా మాలని చెత్త అంతా సిలబస్లో పెడతారు. నాట్ దిస్. ది లాంగ్వేజ్. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, algorithm, flowcharts, operators in C, if, IO buffers. క్వశ్చన్స్ ఎక్కడ దీనిలో క్వశ్చన్స్ లేవు, ప్రోగ్రామ్ క్వశ్చన్స్. యా, సో ఈ మెటీరియల్ని మీకు పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ టైప్డ్ దిస్. క్లాస్ జరిగినప్పుడు తను కూర్చొని మొత్తం టైప్ చేసి పెట్టాడు. సమ్ అరౌండ్ 70-80 పేజెస్. దీన్ని ఇంకా కరెక్ట్గా ఎలాబరేట్ చేస్తే యూ గెట్ ఇట్ మోర్ దెన్ 100 పేజెస్. ఇక్కడ సి ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. Write a program to take input of a number, display it on monitor. ఓకే, ఆ తర్వాత ఆపరేటర్స్. ఆపరేటర్స్ తర్వాత యూ విల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. టెర్నరీ ఆపరేటర్. ఓకే,
దెన్ కంట్రోలింగ్ కన్స్ట్రక్ట్స్, ఇఫ్ ఎల్స్ ఎలా వాడాలి, ఇంక్లూడింగ్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఐ గేవ్ యూ. బ్రేసెస్ ఎప్పుడు పెట్టాలి, అండ్ ఆపరేటర్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఆపరేటర్ ఎప్పుడు వాడాలి, లీప్ ఇయర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఎలా ఉంటుంది, రైటా? ఇవన్నీ అయిన తర్వాత యూ గెట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. సే ఈ 12th క్వశ్చన్ నుంచి మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా యూ ట్రై మేకింగ్ అప్ ఆన్ యువర్ ఓన్. చేయడానికి ట్రై చేయండి. టేక్ 2-3 days, నో ప్రాబ్లం. రైట్ తబసం? Yes, sir. ఈ కంటెంట్ని నేను ఇప్పుడే వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి టాపిక్కి యూ హ్యావ్ క్వశ్చన్స్. Okay, even if you want to read that content notes, there is nothing wrong. You can read it. అక్కడక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఓకే, there is nothing wrong with the spelling mistakes. You need content basically. So nobody is 100% perfect with the spellings because English, అమెరికన్ ఇంగ్లీష్ ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది. బ్రిటన్ ఇంగ్లీష్ అడిగేవాళ్ళు లేడు. ఓకే, ఎనీ స్పెల్లింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు కంటెంట్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. సో ప్రోగ్రామ్స్ చేయండి. మీకు డౌట్స్ వచ్చినప్పుడు అంతా విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దట్. అండ్ మీన్ వైల్ రేపు క్లాస్లో వీ గెట్ ఆన్ టు సమ్ టెక్నికల్ కాన్సెప్ట్ కాల్డ్ బఫర్స్, ప్రోగ్రామింగ్కి సంబంధించింది కాకుండా. ఇది ఒకటి. రెండు, ఇప్పుడు నేను సెకండ్ సెషన్లో నేను ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు గెటింగ్ ఆన్ టు పైథాన్. సిలో నేను ప్రోగ్రామ్ చేసి చూపుతాను నెక్స్ట్ డే. అదే ప్రోగ్రామ్ మీరు పైథాన్లో చేయాలంటే సి నంబర్ ఈజ్ ఈక్వల్ టు int of input of enter number, name is equal to input of enter name. ఇది ఇక్కడ int of ఎందుకు లేదు అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. రైట్ నవ్య? Yes, sir. Now tell is equal to, or you say m1 is equal to int of input of enter marks of Telugu. Now m1, m2, m3, m4, m5, m6 Telugu, Hindi, English, Maths, Science, Social. Taking input of all 6 subjects. Akshara, okay? Yes, sir. Here, you said total is equal to m1 plus m2 plus m3 plus m4 plus m5 plus m6. Total calculate and you say AVG is equal to TOT by 6.0. Say it turns into a float. In case of Python, you can directly write TOT by 6. ఎందుకంటే అది ఫ్లోట్ డివిజన్ ఆటోమేటిక్గా చేస్తుంది కాబట్టి. రైట్ నవ్యశ్రీ? Yes, sir. ఇప్పుడు సిలో అయితే మనం ఇలా రాస్తాం, ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 35. బట్ పైథాన్ ఈజ్ బిట్ డిఫరెంట్. సే ఇఫ్ ఓకే, లెట్ మీ బి ఎ బిట్ షార్టర్. ఏ ఈజ్ ఫర్ ఏ స్టాండ్స్ ఫర్ యావరేజ్. ఇఫ్ ఏ లెస్ దాన్ 35 కోలన్ ప్రింట్ ఫెయిల్. తబస్సం ఓకే? Okay, sir. సిలో అయితే మనము ఇలా రాస్తాం, ఎల్స్ స్పేస్ ఇఫ్. ఓకే, కానీ పైథాన్లో వాడి రెండింటిని కలిపి ఒక కీవర్డ్గా ఇచ్చాడు. దాన్ని ఏమన్నాడు అంటే ఎలిఫ్. ఎలిఫ్ స్టాండ్స్ ఫర్ ఎల్స్ ఇఫ్. అక్షర ఓకే? Yes, sir. ఎలిఫ్
A less than 50 colon, say, print third class, backspace, elif. A less than 60 colon, print second class, backspace, elif. Yeah. Elif. A less than 75 colon, print first class. Now say else colon, print distinction. Right? This would be your code in Python. Okay. P21. Give some name. It asked enter number, say 101. Name, some whatever it is, name. Say in one subject give. There is something wrong, right? Kada Navyasri? Yeah, Navyasri. సైన్స్ లో 21 ఇచ్చినారు. సైన్స్ లో 21 ఇచ్చినారు. అప్పుడు ఫెయిల్ అవ్వాలి కదా. అప్పుడు కానీ ఫెయిల్ అవ్వాలి కదా అప్పుడు. యా అక్షర. Yes. ఫెయిల్ అవ్వాలని మనం అనుకుంటున్నాం కానీ మనం కోడ్ అక్కడ అలాగా రాయలేదు. ఎల్స్ కాదు ఇక్కడ ప్రాబ్లం. మనం యావరేజ్ ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తానికి యావరేజ్ ఎంత వచ్చిందంటే దట్ ఈస్ మోర్ దెన్ 75. యావరేజ్ ని మాత్రమే చెక్ చేసాం ఫెయిల్ కి యావరేజ్ ని మాత్రమే చెక్ చేయడం కాదు మనం చేయాల్సిన పని. మనం ప్రతి సబ్జెక్ట్ లోనూ చెక్ చేయాలి. M1 లెస్ దాన్ 35. సిలో అయితే మనం ఇలా పెడతాం అండ్ M2 లెస్ దాన్ 35. రైట్ తబసం? Yes, sir. కానీ పైథాన్ లో వి హ్యావ్ అ కీవర్డ్ ఏఎండి అండ్. M1 less than 35 and M2 less than 35 and M3 less than 35 and M4 less than 35 and M5 less than 35 and M6 less than 35. అంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో అయినా సరే 35 కంటే తక్కువ వస్తే ఆడు ఫెయిల్. రైట్ నవ్య? మనము అలా ఆలోచించేది అలవాటు చేసుకోవాలి. నా వాడేవాడు సారీ తప్ప ఎంటర్ చేస్తాం. నంబర్, నేమ్, నవ్జీ. Hey, what is that? M1, M2, M3, M4. M4 less than 35. Is something wrong? ఇప్పుడు దీనికి అర్థం ఏమొచ్చింది నవ్య? యా తపస్. అలా ఇవ్వకుండా యావరేజ్ ని బేస్ చేసుకొని దగ్గర యావరేజ్ ని బేస్ చేసుకొని మనం చెప్పలేం కదా ఫెయిలా పాసా ఫెయిలా అని. యా తబసం, యా అక్షర. దీనికి అర్థం ఏమీనంటే M1 లో 35 కంటే తక్కువ వచ్చిండాలి అండ్ అంటే అన్ని సబ్జెక్టులో 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అని మనం రాసాం. విచ్ ఈస్ సంథింగ్ రాంగ్. ఏ ఒక్క సబ్జెక్ట్లో 35 కంటే తక్కువ వచ్చినా కూడా అతను ఫెయిలే. అప్పుడు మనము అండ్ పెట్టకూడదు, ఇక్కడ ఆర్ పెట్టాలి. తబస్సం అర్థమవుతుందా? Yes, sir. యా నవ్య, కరెక్టా కాదా? నౌ లెట్ us see నంబర్, నేమ్,
నౌ ఇట్ ఈస్ ఫెయిల్. ఇలా ఆలోచించి మీరు ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు అండ్ పెడితే ఏమవుతుందంటే అన్నింటిలోనూ 35 కంటే తక్కువ వస్తే అని అర్థం అక్కడ. అన్నింట్లో 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ కాదు, ఏ ఒక్క దాంట్లో 35 కంటే తక్కువ వచ్చినా ఫెయిలే. ఏ ఒక్కటి ట్రూ అయినా రిజల్ట్ ట్రూ అవ్వాలి. ఇన్ని కండిషన్స్లో ఏ ఒక్కటి ట్రూ అయినా రిజల్ట్ ట్రూ అవ్వాలి అంటే యూఆర్ సపోజ్ టు యూజ్ ద ఆర్. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ అవ్వాలి అంటే అండ్ వాడతాం. ఇప్పుడు మనం ఈ కండిషన్లో అండ్ పెట్టి కంబైన్ చేస్తే కండిషన్స్ ఏమవుతుంది అంటే అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలంటే అన్ని సబ్జెక్ట్లో 35 కంటే తక్కువ రావాలి అనే మీనింగ్ వస్తుంది. అర్థమైందా నవ్య? Yes, sir. సిలో కూడా యూ విల్ డూ ది సేమ్ థింగ్. యూ పుట్ parentheses there and you put ఆర్ ఆపరేటర్ సంథింగ్ లైక్ దిస్, డబుల్ పైప్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ సి. అంతకంటే ఇంకేం తేడా లేదు. అండ్ అదర్ దాన్ ఎలిఫ్ యూ రైట్ ఎల్స్ స్పేస్ ఇఫ్ అని రాస్తాం. రైట్ అక్షర? Yes, sir. రైట్, చలో వీ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్ ఆఫ్ 2-3 minutes. విల్ జాయిన్ బ్యాక్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నేను సీలో చేసి చూపిస్తాను. దెన్ విల్ కంటిన్యూ.